నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. దేశాభివృద్ధిలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయన్న మోదీ. వారణాసిలో 450 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన. వారణాసి అణువణువున స్త్రీశక్తి మిళితమై ఉందన్న ప్రధానమంత్రి. కాశీ విశ్వేశ్వరుడి ఆజ్ఞతోనే ఎన్నో విజయాలు అందుకున్నామన్న నరేంద్ర మోదీ. పోక్సో చట్టం బాధితుల పరిహార పథకం, నల్సా పరిహార పథకాలపై కర్నూలు కోర్టు ఆవరణలో అవగాహన సదస్సులో పాల్గొన్న పలువురు న్యాయమూర్తులు. స్కిల్ డెవలప్మెంట్ అంశంలో పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబును విచారించిన సిఐడి అధికారులు. తొలి రోజు ముగిసిన విచారణ. వైభవంగా జరుగుతున్న కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. 25వ తేదీ రథోత్సవం సందర్భంగా ఈరోజు రథ కలశ స్థాపన. ఇక డీటెయిల్స్ చూస్తే, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన మహిళా బిల్లు ఎంతో గొప్ప విజయమని అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బి వెంకట సత్యవతి అన్నారు. అనకాపల్లిలో ఆమె మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన పార్లమెంటు భవనంలో ఉభయ సభల్లోనూ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపు చేయటం ఒక్క మోదీకే సాధ్యమైందన్నారు. ఇది చారిత్రాత్మక విజయంగా ఆమె అభివర్ణించారు. అన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు చట్టసభల్లో మాట్లాడితేనే నిజమైన స్వాతంత్ర్యం మహిళలకు వచ్చినట్టు అని చెప్పి మనం అనేక సందర్భాల్లో మాట్లాడేది. ఈరోజు ఆ కళ సాకారమైన వేళ నిజంగా కూడా మహిళగా ఎంతో ఆనందిస్తూ, మన ప్రాంతానికే తలమాని కింద ఉన్నటువంటి బొజ్జన్నకొండ, అది మనం అనేక మార్పులు చేయొచ్చు, మనం ఈరోజు డెవలప్ చేయొచ్చు. కానీ అటువంటి చారిత్రాత్మక కట్టడాలు కొన్ని చోట్లే ఉంటాయి. సుమారు 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన బొజ్జన్నకొండ, లింగాలకొండ ప్రాంతం మనకి శంకరం గ్రామ పంచాయతీలో అనకాపల్లి నుంచి ఇంచుమించు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం, ఆ ప్రాంతం కోసం అనేక మంది వెళుతూ ఉంటారు. మన పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి మరి కోరుతూ, ఎందుకంటే బుద్ధుని మనం సాక్షాత్తు భగవంతుని రూపంగా మనం చూస్తూ ఉంటాం. టూరిజం సంబంధించిన అధికారులు అందరి సహకారంతో అతి త్వరలోనే ఆ ప్రాజెక్టు కూడా ఇప్పటికే శాంక్షన్ అయింది. డిసెంబర్ నెలాఖరికి అది పూర్తి చేయాలని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇవ్వడం. పౌరులకు అందుతున్న సేవల్లో ఎలాంటి లోపాలు, ఇబ్బందులు ఉన్నా శాశ్వత లోక్ అదాలత్లో అర్జీలు పెట్టుకోవాలని వైఎస్ఆర్ జిల్లా లోక్ అదాలత్ చైర్మన్ స్వర్ణప్రసాద్ అన్నారు. ఈ అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవడంతో పాటు నష్టపరిహారం కూడా అందేలా చూస్తామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కడప నాగార్జున కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణప్రసాద్ మాట్లాడుతూ, రవాణా, ఇన్సూరెన్స్, వైద్య సేవలు, పారిశుద్ధ్యం వంటి 10 రకాల సేవల్లో ఎలాంటి లోపాలున్నా లోక్ అదాలత్ దృష్టికి తీసుకురావాలని, అర్జీదారులకు తగిన న్యాయ సహాయాన్ని కూడా లోక్ అదాలత్ అందిస్తుందని స్వర్ణప్రసాద్ వివరించారు. 10 సర్వీసుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ 10 సర్వీసుల గురించి నేను క్లుప్తంగా వారికి చెప్పుండాను. ట్రాన్స్పోర్ట్, రెండవది వచ్చేసి పోస్టల్ సర్వీస్, మూడవది వచ్చేసి సర్వీస్ ఇన్ హాస్పిటల్స్, డిస్పెన్సరీ, ఇన్సూరెన్స్, శానిటేషన్, బ్యాంకింగ్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హౌసింగ్ అండ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్. ఇలాగా 10 సర్వీసెస్కి సంబంధించి ప్రతి ఒక్క పౌరుడికి సమాజంలో లోపాలు జరుగుతున్నాయి. ఆ లోపాల గురించి వారికి వివరిస్తూ, లోపము ఇచ్చినప్పుడు న్యాయం ఎలాగా పొందాలి అనే దాని గురించి క్లుప్తంగా చెప్పబడింది. ఇందులో భాగంగా పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది 2002లో. ఆ కోర్టులో ఈ కేసెస్ సంబంధించి ఏవైనా లోపాలు కలిగినప్పుడు ఉచితంగా ఒక అర్జీ ఇచ్చినప్పుడు పరిష్కరించి వారికి సంబంధించి న్యాయం చేయబడుతుంది, కాంపెన్సేషన్ ఇవ్వబడుతుంది, వారికి నష్టపరిహారం కూడా ఇవ్వబడుతుంది. పర్మనెంట్ లోక్ అదాలత్లో ఉచితంగా న్యాయం పొందడానికి అర్హులని తెలియపరుస్తూ, ఈ విధంగా ప్రతి ఒక్కరు, కడప పట్టణంలో ఉండే ప్రతి ఒక్కరు పెట్టుకున్న వ్యక్తికి ఒకవేళ వాళ్ళకి లీగల్గా వాదించుకోవడానికి శక్తి లేనప్పుడు పర్మనెంట్ లోక్ అదాలతే వకీల్ని పెట్టుకోవడానికి అవకాశం. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు
ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు అక్టోబర్ 30 నాటికి పూర్తి చేసి సంబంధిత శాఖలకు అందజేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ షగిలి షణ్మోహన్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో ఈ అంశంపై వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఏ వారానికి ఆ వారం నిర్దేశించిన పనులను పూర్తి చేయాలని, ఇప్పటి వరకు నిర్మించిన భవనాలకు సంబంధించిన నిధులు పెండింగ్ లేకుండా చూడాలని, వాటిని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని ఈ సమావేశంలో కలెక్టర్ అధికారులకు సూచించారు. We will not be able to complete buildings. పెట్టుకొని దయచేసి ప్రామిస్ పేమెంట్స్ ఇన్ 15 days. హ్యాండ్ ఓవర్ చేయగలిగితే తప్పితే we will not be able to complete buildings. కొన్ని మండల్స్ ఎస్పెషల్లీ కొన్ని కాన్స్టిట్యూన్సీస్ ఐ మీన్ ఉమ్మనూరు 8 అనుకున్నాము, హ్యాండ్ ఓవర్ 9 చేయగలిగారు. అలాగే చిత్తపాల 1 దయచేసి ప్లీజ్ మెయింటైన్ ది స్పిరిట్. యు హావ్ డన్ గుడ్ జాబ్ and please maintain it next week. Are you clear and Paramnair also because you have last stretch down our mirror. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖపట్నం కేజీహెచ్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ వార్డును సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ లివర్ సిరోసిస్తో బాధపడుతున్న రోగులను పరామర్శించారు. చీప్ ఆల్కహాల్ తీసుకోవడం వల్లే లివర్ సంబంధిత సమస్యలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని అన్నారు. వైద్యులతో రోగుల పరిస్థితిపై చర్చించారు. Courses for endoscopy and endoscopy. Small bowel endoscopy. Weekly we have 2 cases around. Our center is first center is from I was there as an associate professor. Alcoholic patients part of operation. లక్ష్మణరావు ఈనాం ద్వారా తన జీవితకాలాన్ని సేవకే వినియోగించారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు అనుక్షణం కృషి చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో లక్ష్మణరావు ఈనాందార్ మెమోరియల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. तो आप गुजरात में चले जाइए और सार्वजनिक जीवन में काम करने वाले लोगों से वकील साहब के बारे में पूछिए तो वो बताएंगे कि वकील साहब का योगदान कितना बड़ा है. उन्होंने अनेक लोगों के जीवन में जीवन का उद्देश्य भी दिया, उद्देश्य को प्राप्त करने का हौसला भी दिया और उद्देश्य को प्राप्त करने के लिए सच्ची राह से कभी भी चलित नहीं होने का साहस भी लक्ष्मणराव इनामदार. अब नई शाखाएं भी खोल पाएंगे, बैंक मित्र भी बना पाएंगे, माइक्रो एटीएम भी खोल पाएंगे और व्यक्तिगत आवास रेसिडेंशियल लोन देने की इनकी ऋण की सीमा को भी 2 गुना कर दिया गया है और इसके साथ साथ MLI के रूप में भी माइक्रो एंड स्मॉल एंटरप्राइज को शामिल कर दिया गया है. ढेर सारे क्षेत्र करे परंतु आमूलचूर परिवर्तन ग्रामीण क्षेत्र के अंदर. आज मुझे यहाँ कर कोऑपरेटिव आज के संदर्भ में इस विषय पर बोलने का आपने मौका दिया. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది భక్తులు గణపతిని దర్శించుకుంటున్నారు. ఈ నెల 25వ తేదీ రథోత్సవంలో భాగంగా ఈరోజు ఆలయంలో రథ కలశ స్థాపన, రథసారథి స్థాపన, గొడుగు ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం.
and by a majority of not less than 2/3 of the members of the House present and voting. The bill is passed by the constitutionally required majority. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని మనకి సినీ గీతాలు వినిపిస్తున్న సందర్భం. అన్ని రంగాల్లో మహిళలు ముందంజలోనే ఉంటున్నారు. ఆకాశంలో సగమేంటి, సగాన్ని మించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రత్యేక చర్చా కార్యక్రమం రేపు సాయంత్రం 5:10 వెల్కమ్ బ్యాక్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఉత్తరప్రదేశ్లోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా 1500 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అనేక ప్రారంభోత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు. తొలుత వారణాసిలో 450 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని అనంతరం సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో నారీ శక్తి వందన్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ వారణాసి అణువణువున స్త్రీ శక్తితో నిండి ఉందన్నారు. 3 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు కలను తాను సాకారం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఇదంతా ఆ కాశీనాథుడి చలవ వల్లేనని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ये कानून लटका हुआ था, लेकिन आज ये आपकी ही ताकत है कि सदन में, संसद के दोनों सदनों में ऐसी पार्टियों को इसका समर्थन में आना पड़ा जो पहले इसका भरपूर विरोध करते थकते नहीं थे. और इसलिए आप माताओं बहनों में जो जागरूक बनी है, आप एक बनी है. अब नारी शक्ति वंदन अधिनियम रिकॉर्ड वोटों से पारित हुआ है और आपके आशीर्वाद से इसका सौभाग्य आपके काशी के एमपी को मिला है. मेरे परिवारजनों, बीते 9 वर्षों में हमने महिलाओं के पूरे जीवन को, उनके सपनों को केंद्र में रखकर काम किया है. अभी मंच पर जो माताएं बहनें मुझे आशीर्वाद देने आई थी, किसी को किडनी की बीमारी थी, मदद पहुंच गई, किसी को घर मिल गया, किसी रेहड़ी पटरी वालों को बैंक से लोन मिल गया. वे इतने भाव विभोर थे कि माताओं बहनों के लिए जो काम हो रहा है, नारी को आगे बढ़ने के लिए किसी के सहयोग की भी जरूरत न पड़े, इसके लिए कानूनी प्रयास भी जरूरी है. अपने लक्ष्य पर फोकस करना है. मुझे विश्वास है हमारी माताओं बहनों के आशीर्वाद से अमृत काल में इसी तरह आगे बढ़ता रहेगा. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన చేశారు. 30 ఎకరాల్లో 450 కోట్లతో నిర్మాణం చేపడుతున్న ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఖేలో ఇండియా నినాదాన్ని ప్రస్ఫుటపరుస్తుందన్నారు. శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని ఆ శివుని సన్నిధిలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోబోతున్న క్రికెట్ స్టేడియంను ఆ కాశీ విశ్వేశ్వరుడికి అంకితమిస్తానన్నారు. ఆ శివుడి ఆనలేనిదే చీమైనా కుట్టదంటారని, ఆయన ఆజ్ఞతోనే చంద్రునిపై కాలు మోపిన విజయాన్ని సొంతం చేసుకున్నామని, ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని కూడా శివతత్వం ఉట్టిపడేలా ప్రత్యేక డిజైన్తో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణ కూడా చాలా అవసరమని తెలిపిన మోదీ, వారణాసిలో ఏర్పాటు కానున్న స్టేడియంలో గొప్ప క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయని, యువ అథ్లెట్లు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియంలో శిక్షణ పొందే అవకాశం ఉంటుందన్నారు. जॉन आनंद बनारस में मिलना होकर व्याख्या असंभव है. एक बार फिर बोलिए, ओम नमः पार्वती पतये हर हर महादेव. आज मैं एक ऐसे दिन काशी आया हूं जब चंद्रमा के
शिव शक्ति पॉइंट तक पहुंचने का भारत का 1 महीना पूरा हो रहा। नए नए देश क्रिकेट खेलने के लिए आगे आ रहे हैं। जाहिर है आने वाले दिनों में क्रिकेट मैचों की संख्या भी बढ़ने जा रही है और जब क्रिकेट मैच बढ़ेंगे तो नए नए स्टेडियम भी जरूरत पड़ने वाली है। बनारस का ये इंटरनेशनल क्रिकेट स्टेडियम इस डिमांड को पूरा करेगा। पूरे पूर्वांचल का चमकता हुआ ये सितारा बनने वाला है। यूपी का ये पहला स्टेडियम होगा जिसके निर्माण में बीसीसीआई का भी बहुत सहयोग होगा। मैं बीसीसीआई के पदाधिकारियों का काशी का एमपी होने के नाते, यहां का सांसद होने के नाते मैं आप सबका हृदय से आभार व्यक्त करता हूं। इससे होटल वालों को फायदा होता है, छोटी बड़ी खाने पीने की दुकान को फायदा होता है, रिक्शा, ऑटो टैक्सी इनको भी फायदा होता है। हमारे नाव चलाने वालों को तो 2-2 हाथ में लड्डू हो जाता है। इसी सोच के साथ इस नए स्टेडियम के साथ ही सीगरा स्टेडियम पर भी करीब 400 करोड़ रुपए खर्च किए जा रहे हैं। వారణాసి పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1100 కోట్ల రూపాయలతో నిర్మించిన 16 అటల్ ఆవాసీయ విద్యాలయాల ప్రారంభోత్సవాలను చేశారు. కాశీ పేరులోనే ఒక విశిష్టత దాగి ఉందని, అందుకు అనుగుణంగానే విద్యతో పాటు పలు రంగాల్లో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. పురాణాల్లోని మన శిక్షణా వ్యవస్థకు ఎంతో విలువ ఉందని ఉటంకించిన ప్రధానమంత్రి నూతనంగా ప్రారంభమైన ఈ విద్యాలయాలు ఉత్తరప్రదేశ్ పురోగతిలో ప్రముఖ పాత్ర పోషిస్తాయన్నారు. बाबा के आशीर्वाद से काशी का सम्मान आज नीत नई नई ऊंचाइयों को छू रहा है। G20 समिट के जरिए भारत ने पूरी दुनिया में अपना झंडा गाड़ा है, लेकिन उसमें काशी की चर्चा विशेष है। काशी की सेवा, काशी का स्वाद, काशी की संस्कृति और काशी का संगीत। G20 के लिए जो जो मेहमान काशी आया वो इसे अपनी यादों में समेटते हुए साथ लेकर के गया है। मैं मानता हूं कि G20 की अद्भुत सफलता महादेव के आशीर्वाद से ही संभव हुई है। साथियों, बाबा की कृपा से काशी अब विकास के ऐसे आयाम गढ़ रही है जो अभूतपूर्व है। आप बदलाव देख रहे हैं, काशी चमक रही है, दुनिया में काशी का नाम बढ़ता चला जा रहा है। आंगीण शिक्षा का सपना पूरा कर पाएंगे और केंद्र सरकार की ओर से हमने इसी तरह जनजातीय समाज के बच्चों के लिए एकलव्य आवासीय स्कूल बनाए। नई राष्ट्रीय शिक्षा नीति के जरिए हमने शिक्षा व्यवस्था की पुरानी सोच को भी बदला है। मुझे दिख रहा था कि इन बच्चों में स्पार्क है, सामर्थ्य है। मैं पक्का मानता हूं दोस्तों, 10 साल के भीतर भीतर देखना इस स्कूलों में से उत्तर प्रदेश की, काशी की आन बान शान निखरने वाली। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్ అనేక చారిత్రాత్మక విజయాలను సాధించిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వారణాసిలో అటల్ ఆవాసీయ విద్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ చంద్రయాన్ 3, ఆదిత్య L1 ప్రయోగాలు, G20 సమావేశాల నిర్వహణతో భారత్ విశ్వగురువుగా ఎదిగిందన్నారు. आप जब भी काशी में आते हैं या
तो कुछ न कुछ देश के अंदर नया कुछ दे करके आते हैं। और इस बार का आपका विजिट अनेक उपलब्धियों से भरा हुआ है। चंद्रयान की सफलतम और अभूतपूर्व सफलता के बाद दुनिया के G20 समूह यानी जो दुनिया का नेतृत्व करते हैं, वसुधैव कुटुंबकम के भाव को वैश्विक मंच पर जिस सफलता से भारत की शक्ति और सामर्थ्य को दुनिया के नेताओं ने देखा है, वह नए भारत का दर्शन 140 करोड़ लोगों को कराता है। बहुत आसान और उनके रहस्यों को जानने का एक माध्यम बनेगा आदित्य-1 का L1 का सफल प्रक्षेपण, नारी शक्ति वंदन अधिनियम का पास होना। स्पोर्ट्स पर जो आपका ध्यान है, स्पोर्ट्स पर भी, स्किल डेवलपमेंट पर भी और राष्ट्रीय शिक्षा नीति के अनुरूप वहां के करिकुलम को आगे बढ़ाने के लिए भी इस पर पूरा ध्यान दिया गया है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 105వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. And by a majority of not less than 2/3 of the members of the House present and voting, the bill is passed by the constitutionally required majority. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని మనకి సినీ గీతాలు వినిపిస్తున్న సందర్భం. అన్ని రంగాల్లో మహిళలు ముందంజలోనే ఉంటున్నారు. ఆకాశంలో సగమేంటి, సగాన్ని మించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రత్యేక చర్చా కార్యక్రమం రేపు సాయంత్రం 5:10 బ్యాక్ టు న్యూస్. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి రిమాండ్లో ఉన్న పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఏపీ సిఐడి అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కస్టడీకి తీసుకున్నారు. చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఈ ఉదయం 9:30 నుంచి సిఐడి అధికారులు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై చంద్రబాబును ప్రశ్నించారు. సాయంకాలం 5 గంటల సమయానికి తొలి రోజు విచారణ ముగిసింది. ఎంతో కాలంగా మహిళా లోకం ఎదురుచూస్తున్న మహిళా బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో ఒంగోలు నగరంలోని పలు కళాశాలకు చెందిన విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతివలకు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఎంతగానో మేలు చేస్తుందని, భవిష్యత్తులో మగవాళ్ళు చట్టసభల్లోనూ తమదైన ముద్ర వేసేందుకు దోహదం చేస్తుందని ఆకాంక్షించారు. మహిళా బిల్లు ప్రవేశానికి ఎంతగానో కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. చాలా ఫ్యూచర్లో చాలా ఆపర్చునిటీస్ గెయిన్ అవుతాయి ఉమెన్స్కి. ఇలా పార్లమెంట్లో కూడా ఇవ్వడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉన్నారు. పాలిటిక్స్లో కూడా ఏం తక్కువ కాదు అని నిరూపించుకోవడానికి ఇది ఒక చాలా పెద్ద అవకాశం. ఇలా ఆపర్చునిటీ ఇచ్చినందుకు, 33% రిజర్వేషన్ ఇచ్చినందుకు నరేంద్ర మోదీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇలా మహిళలకి రిజర్వేషన్ పర్సంటేజ్ పెంచినందుకు చాలా హ్యాపీగా ఉంది. నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇలాగే మరిన్ని వాటిల్లో ఇలాంటి పర్సంటేజెస్ రేట్ని అన్ని పెంచితే చాలా హ్యాపీగా ఉంటాము. ఉమెన్ బిల్ అనేది రావటం వల్ల ఉమెన్స్ అందరికీ మేము ఎందులో తక్కువ కాదు అని అనుకోవటానికి మరియు మాకు ఎంతో అవకాశాలు రావడానికి నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే మేము ఎందులో తక్కువ కాదని మాకు కూడా ఇలా 33% పార్లమెంట్లో సీట్స్కి మాకు బిల్లు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. పోక్సో చట్టం, బాధితుల పరిహార పథకం 2015, లైంగిక వేధింపులు, ఇతర నేరాల్లో మహిళా బాధితుల కోసం నల్సా పరిహార పథకం 2018పై కర్నూలు కోర్టు ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్ వెంకట నాగ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు తదితరులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. పరిహార పథకం నల్సాపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎటువంటి సందర్భాల్లో న్యాయ సేవల ద్వారా వీటి లబ్ధి పొందవచ్చునో వివరించారు. పోక్సో యాక్ట్ కింద కాంపన్సేషన్ ఏ విధంగా
అవార్డు చేస్తారన్న దాని మీద వర్క్షాప్ అనేది జరుగుతుంది. ఈ వర్క్షాప్లో రిపోర్టర్స్ ఉన్నటువంటి జ్యుడిషియల్ అదేవిధంగా డిఎస్పీస్, సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ఈ కేసెస్లో ఏదైతే కేసెస్లో ఉంటారో వాటిలో విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా కాంపన్సేషన్ పొందవచ్చు అనేది వాటి మీద పూర్తిగా వివరంగా చెప్పారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం అంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక నుంచి ఎవరైనా కూడా 376 అయినా 302 అయినా ఇంకా సెక్షువల్ అఫెన్సెస్ ఏమైనా జరిగిన ఉమెన్ మీద ఈ నల్సా స్కీమ్ ప్రకారం ఏ విధంగా కోరుకోవచ్చు అని పూర్తిగా చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా ఈ విధంగా ఉంటే పోలీస్ వారిని అప్రోచ్ అవడం కానీ, లేదంటే కోర్టులో అన్న కేసు రాగానే ఒక పిటిషన్ వేసుకున్నా, లేదంటే జడ్జిమెంట్ టైంలో అయినా కూడా ఈ విక్టిమ్స్ అనేవాళ్ళు కోర్టు దృష్టిలో తీసుకొచ్చి వాళ్ళ కాంపన్సేషన్ కోసం అడిగేటట్టయితే వాళ్ళు మనకి పంపించే అవకాశం ఉంటుంది. అదే పోక్సో యాక్ట్ ప్రకారం అయితే మాత్రం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పంపిస్తారు. కాంపన్సేషన్ అమౌంట్ ఎంత అయితే అంత ఫిక్స్ చేసి. కాబట్టి ఈరోజు ఇటువంటి మంచి అవకాశం వర్క్షాప్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సద్వినియోగపరుచుకుంటున్నారు. ఇక నుంచి ఈ విక్టిమ్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ అప్రోచ్ అవుతారని చెప్పి మేము భావిస్తున్నాం. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వాభరణ భూషితుడై వివిధ వాహనాలను అలంకరించి తిరువీధుల్లో విహరిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సాయంత్రం స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు. తిరువీధుల్లో అత్యంత సుందరంగా సాగుతున్న శ్రీనివాసుడిని చూసేందుకు భక్త కోటి తరలిరావడంతో తిరుమల గిరులు భక్త జనసందోహంతో కళకళ్లాడుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశాభివృద్ధిలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయన్న మోదీ. వారణాసిలో 450 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన. వారణాసి అణువణువున స్త్రీశక్తి మిళితమై ఉందన్న ప్రధానమంత్రి. కాశీ విశ్వేశ్వరుడి ఆజ్ఞతోనే ఎన్నో విజయాలు అందుకున్నామన్న నరేంద్ర మోదీ. పోక్సో చట్టం బాధితుల పరిహార పథకం, నల్సా పరిహార పథకాలపై కర్నూలు కోర్టు ఆవరణలో అవగాహన సదస్సులో పాల్గొన్న పలువురు న్యాయమూర్తులు. స్కిల్ డెవలప్మెంట్ అంశంలో పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబును విచారించిన సిఐడి అధికారులు. తొలి రోజు ముగిసిన విచారణ. వైభవంగా జరుగుతున్న కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 25వ తేదీ రథోత్సవం సందర్భంగా ఈరోజు రథ కలశ స్థాపన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.